ఉత్తమ మున్సిపాలిటీ కార్పొరేషన్ల లిస్టులో నవ్యాంధ్ర రాజధాని పేరు లేకపోవడం ఏంటి? సీఎం పరిపాలన కొనసాగిస్తున్న చోటే పారిశుద్ధ్య లోపం, ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం సరిగ్గా లేదా? బెజవాడ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడానికి అందుకు కారణమా? సీల్డ్ సిటీ అనుకుంటున్న అర్హత క్యాపిటల్ సిటీకి లేకపోవడం దేనికి సంకేతం? ఉత్తమ మున్సిపాలిటీగా విశాఖపట్నం, రెండో స్థానంలో హిందూపురం మున్సిపాలిటీ, టాప్ 10లో విజయవాడకు దక్కని చోటు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో వెల్లడి. నవ్యాంధ్రలో ఉత్తమ మున్సిపాలిటీ కార్పొరేషన్ల జాబితాలో విశాఖపట్నానికి ప్రథమ స్థానం దక్కింది. ఈ జాబితాలో తాత్కాలిక రాజధాని అయిన విజయవాడకు చోటు దక్కకపోవడం విశేషం. సేవలు, సౌకర్యాల్లో చిన్న పట్టణాల స్థాయిని కూడా విజయవాడ అందుకోలేకపోయింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 97 మున్సిపాలిటీల్లో టాప్ 10 జాబితాను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల ప్రకటించింది. ఇక రెండో స్థానంలో అనంత జిల్లా హిందూపురం మున్సిపాలిటీ నిలిస్తే, మూడవ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ, నాలుగో స్థానంలో గుంటూరు కార్పొరేషన్, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ఆరో స్థానంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, ఏడో స్థానంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, ఎనిమిదో స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, తొమ్మిదో స్థానంలో ప్రకాశం జిల్లా చీరాల, 10వ స్థానంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ నిలిచాయి. 11 అంశాలకు 100 మార్కులు ఇచ్చి ఎక్కువ మార్కులు వచ్చిన టాప్ 10 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్కు 53.09% మార్కులు రాగా, హిందూపురం మున్సిపాలిటీకి 50.88, కొవ్వూరు మున్సిపాలిటీకి 49.94 మార్కులొచ్చాయి. తాత్కాలిక రాజధాని వీటి స్థాయిని కూడా అందుకోలేక చతికిలబడింది. చెత్త నిర్వహణ అధ్వానంగా తయారవడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజ్ఞప్తుల పరిష్కారంలోనూ కార్పొరేషన్ బాగా వెనుకబడింది. మిగిలిన అన్ని విషయాల్లోనూ అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం. మొన్నటి వరకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. అన్నింట్లో వెనుకబడిన తాత్కాలిక రాజధాని టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోవడం అత్యాశ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.